సాంప్రదాయని సుపిని సుధపూసని టుయ్ 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 టుటుటుటుయ్. అభిమానుల కోరిక మేరకు ఈ రాగం ఎప్పుడొచ్చినా శ్రీమాన్ రేవంత్ సార్ వారిని సూచించవలసిందిగా కోరడమైనది. ఎందుకో చెప్తా కానీ అసలు నాకు ఒకటి అర్థం కాదుల్లా, జనాలకు బాగా మతిమార్పు ఉన్నదనుకుంటాడు అయ్యింది రేవంత్ సారు, లేకుంటే ఏది చెప్పినా గదే నమ్ముతారని సార్కు బాగా అనిపిస్తుందా? నాకెందుకు ఈ అనుమానం వచ్చిందంటారా? నాకే కాదు మీకు కూడా వస్తుంది, పారిమరి సూత్రు గాని. ఫస్ట్ రేవంత్ల వారు అదానీ సార్ వారి మీద ఏమంటుండో వినాలి మీరు. హమ్ దో హమారే దో అని ప్రకటనలు చూసేది. నరేంద్ర మోడీ అమిత్ షా కలిసి అదానీ అంబానీలను ఈరోజు గుజరాత్ నుంచి తీసుకొచ్చింది. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చిన ఒక నలుగురు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారు, అంబానీ గారు, ఈ నలుగురు ఈ దేశాన్ని చేతబట్టి దుష్ట చతుష్టయం ఈ రోజు ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. దోపిడీలో భాగంగానే సెబీ చైర్పర్సన్ గారు పాల్పడ్డ తప్పిదాల మీద విచారణ చేయండి, తక్షణమే ఆవిడను తొలగించండి, ఆవిడైనా రాజీనామా చేయాలి సెబీ చైర్పర్సన్ గా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆవిడను తొలగించాలి అని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు డిమాండ్ చేశారు. ఓకే, సూపరు డూపరు బంపరు థండరు. అదాని అనేటోడు పెద్ద కుంభకోణమే చేసిండు, దేశాన్ని దోసక తినే ఉపాయమే చేస్తుండు. ఓకే, మరి 7-8 నెలల కిందట మీరు చేసిందేంటి సార్? యాదికి దేవాలనా సార్? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ఓర్రి. మరి ఇదేంది సార్? దావోస్కి గీవోస్కో పోయి ఇదే కుంభకోణాల అదానితోని సోపతి పడుతువి, చెయ్యి గడిగితివి, ఒప్పందాలు చేసుకుంటువి, ఫోటోలు దిగుతివి, గట్లెట్లా అంటే పెట్టుబడులంటివి. మళ్ళీ ఇప్పుడేమో ఢిల్లీ రాజులు చెప్పిరని గిట్లా ఉల్టా మాట మారుస్తువి. మాట మార్చుడే కాదు, అసెంబ్లీలో గాంధీ విగ్రహం గవాయిగా ఆందోళన కూడా చేతివి. దీన్ని ఏమో అంటారు, యాళ్ళకు యాదికత్తలేదు కానీ జనాలు మరీ గంత అమాయకులు లెక్క కనబడుతురా సార్? ఓ దిక్కు రాహుల్ గాంధీ ఏమో అందాని దొంగ, దోపిడీలు చేస్తాడు, దేశాన్ని దోసుకుంటాడు అంటాడు. ఇంకో దిక్కేమో ఇదే అదాని తోపు తురుము అనుకుంటా అలైబలై తీసుకుంటువి. ఇక ఇప్పుడేమో రాత్గై బాత్గై అనుకుంటా గదే అదాని మంచోడు కాదు, ఎంక్వైరీలు చెయ్యాలి అనుకుంటా ఉద్దర ముచ్చలి చెప్పబట్టే. ఇట్లా చేసేటోళ్ళ మీద మన తెలంగాణలో బొచ్చడు శాస్త్రాలు ఉన్నాయి కానీ నా నోటి నుంచి నేను చెప్ప ఎందుకు నా నోరు ఖరాబ్ చేసుకున్నాడని అనిపిస్తుందోలా.